నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. చుక్కా పోస్టి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో సేవాకాలం, ప్రబోధకి, యాగశాల తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కా పోస్టి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, సేవాకాలం, ప్రబోధకి, యాగశాల ప్రవేశం, శాంతి పాఠం, మూర్తి కుంభస్థాపన, ధ్వజారోహణం, బలిహారణ, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. లక్ష్మీ రమణ రమణీయ తేజ అద్భుత చరిత శ్రీనారసింహ ముని జనలోల అసుర సంహార వైకుంఠధామ జయ నారసింహ శ్రీగిరీశ శ్రీనారసింహ దేవదేవ జయ నరసింహ శ్రీగిరీశ శ్రీనరసింహ దేవదేవ జయ నరసింహ. పురుషోత్తమ పురాణ పురుష భువన మోహన శ్రీనారసింహ సర్వజనోద్భవ ధరణీ రమణ పుణ్యతీర్థన జయ నారసింహ శ్రీగిరీశ శ్రీనరసింహ దేవదేవ జయ నరసింహ శ్రీగిరీశ శ్రీనరసింహ దేవదేవ జయ నరసింహ. సజ్జన రక్షక దుర్జన శిక్షక ప్రహ్లాద వరద శ్రీనారసింహ సద్గుణ. ప్రాణహిత చేవెళ్లకు ప్రభుత్వం 23 కోట్లు విడుదల చేయడంపై కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు షబ్బీరుల చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని, ఆ ఘనత షబ్బీరులకే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 20, 21, 22 ప్యాకేజీ పనులు పునఃప్రారంభమవుతున్న సందర్భంగా ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాం సాగర్ చౌరస్తాలోని జలయజ్ఞం పైలాన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు షబ్బీరుల చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభించడం హర్షణీయమన్నారు. ప్రాణహిత చేవెళ్ల 20, 21, 22 ప్యాకేజీ ద్వారా జిల్లాలో సాగునీరు అందించేందుకు చివరి శ్వాస వరకు పోరాటం చేసైనా దాన్ని పూర్తి చేస్తానని ప్రభుత్వ సలహాదారులు షబ్బీరులు స్పష్టం చేయడం యావత్ రైతాంగం కళ్ళలో ఆనందం కలిగించే అంశమని చెప్పారు. జిల్లాకు చెందిన రైతులకు శాశ్వతంగా సాగునీటి పరిష్కారం లభిస్తుందన్నారు. భూసేకరణ తదితర బిల్లు చెల్లింపు కోసం 23 కోట్ల రూపాయలు మంజూరు చేయించి రైతాంగానికి తీపి కబురు అందించారన్నారు.
अरे डालते जाओ हटते जाओ जी కొంచెం अरे डालते जाओ हटते जाओ जी తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగలు చోర్లకు పాల్పడుతూ హరలెత్తిస్తున్నారు. దీంతో ఇళ్లు విడిచి బయటి ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. తాజా ఇలాంటి ఘటన కామారెడ్డి జిల్లా బేర్కు మండలం తిమ్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా బేర్కు మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఒకే రోజు 2 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామంలోని అల్వాల చంద్రయ్య కుటుంబం ఏడుపారకు వెళ్లగా దొంగలు వారి ఇంట్లో చొరబడి దాదాపు 3.5 తులాల బంగారం, 24 తులాల వెండి ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. చంద్రయ్య కుటుంబ సభ్యులు ఏడుపాయల నుండి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరు జరిగినట్లు గుర్తించి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇంటి తాళాలు పగలగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించి నగలు దోచుకెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తిమ్మాపూర్ గ్రామంలోని మరో చోరీ ఘటన వెలుగు చూసింది. ధాన్సింగ్ అనే వ్యక్తి హాస్పిటల్కు వెళ్లి తిరిగి వచ్చేసరికి తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. 6.5 తులాల బంగారం, 16 తులాల వెండి ఆభరణాలతో పాటు ₹1,00,000 నగదును కూడా దొంగలు దోచుకెళ్లారని ధాన్సింగ్ పోలీసులకు సమాచారం అందించారు. ఒకే రోజు 2 ఇళ్లలో దొంగతనం జరగడంతో తిమ్మాపూర్ గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లోజ్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో పోలీస్ పెట్రోలింగ్ ను ఇంకా పెంచాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేసాం. పోలీసు వచ్చి మొత్తం చెకింగ్ చేశారు. స్కాటింగ్ కూడా వచ్చి అది ఫింగర్ ప్రింట్ తీసుకుపోయారు. పోలీసు వాళ్ళు తొందరగా చూడాలని, తొందరగా పట్టుకోవాలని కోరుకుంటాం. మేము తిమ్మాపూర్లో ఉంటాం, మండల్ బీర్కూరు. అయితే గురువారం రాత్రి మా ఇంట్లో దొంగతనం పట్టారు. అయితే నేను నైట్ 11 నుంచి 11:30 వరకు నేను పడుకోలేదు. మొత్తం లైట్ మెట్ డోర్ అవన్నీ వేసి తాళం వేసేసి పైన వెళ్ళిపోయినా. 11:30 తర్వాత ఇట్లా పడుకున్నా. పొద్దున 6:20కి ఇట్లా నాన్న వాళ్ళు వస్తున్నారు హాస్పిటల్ నుంచి. నేను కిందకి వస్తున్నా. అప్పుడు నాన్న వచ్చి డోర్ ఎందుకు ఇట్లా ఉంది, కూలర్ ఎందుకు అట్లా ఉందని చెప్పంగానే వెళ్ళి చూస్తే అప్పుడు మొత్తం తీసినట్టు చూసినాము. మా డబ్బు, బంగారం, ఇంకా వెండి అవి డబ్బు అయితే 1,13,000 పోయినాయి. బంగారం 6.5 తులాలు పోయినాయి. పట్టగొలుసు 2 జతలు కూడా పోయినాయి సార్. కాలింగ్ మెట్టలు అవి పోయినాయి. తల్లిదండ్రుల పేరు తండ్రి పేరు చంద్రయ్య, తల్లి పేరు సాయవ, తమ్ముడు పేరు మధుసూదన్. మేము నలుగురము గురువారం సాయంత్రం 4:30 ఏడుపాయల వనదుర్గ భవాని దర్శనానికి వెళ్ళినాము. నైట్ అక్కడనే పడుకున్నాము. తెల్లారి శుక్రవారం సాయంత్రం 7 గంటలలోపు వచ్చేలోపు మా తలుపులన్నీ వలగొట్టేసి బీరువా అంతా చిందరవందర వేసేసి 3 తులాలన్నర బంగారం, 2 జతల పట్టెగొలుసులు, మా అమ్మాయి మొత్తం ధ్వంసం చేస్తున్నారు. వీళ్ళంతా మొత్తము అన్నీ సదరేసి అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. దొంగలు అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. దీనికోసం మేము పోలీసులను సంప్రదించడం జరిగింది. పోలీసులు వచ్చి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. మాకు అతి తొందరగా మా బంగారము వచ్చేటట్టు ప్రయత్నం. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాలలో ఎండలు దంచి కొడుతుండగా మరికొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలలో భారీ వర్షాలు, ఈదురుగాళ్లతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి బద్ది మండలంలోని చెందూర్, మోస్రా, వన్ని మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సుమారు అరగంట పాటు భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీచడంతో శ్రీనగర్ శివార్లోని రోడ్డుపై భారీ వృక్షం నేలకొరిగింది. రోడ్డు మధ్యలో చెట్టు పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు గంట పాటు రాకపోకలకు అంతరం ఏర్పడడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు, ప్రయాణికులు రోడ్డు మధ్యలో ఉన్న చెట్టును తొలగించడంతో రాకపోకలకు వీలు కలిగింది. అయితే ఈ వాతావరణ మార్పుల వల్ల ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో పోచమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మేళ తాళాల చప్పుల మధ్య బోనాలతో పోచమ్మ ఆలయానికి తరలి వెళ్లారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి బోనాలు నివేదించారు. అందరూ చల్లగా ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో పోచమ్మ తల్లికి బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాల మధ్య బోనాలు ఊరేగించారు. అమ్మవారికి బోనాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పండుగను భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. నిజామాబాద్ జిల్లా రెడ్డూర్ మండలంలోని రణంపల్లి గ్రామ శివార్లో 4 కుటుంబాలకు సంబంధించిన ఈత చెట్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. సందర్భంగా బాధిత గౌడ కులస్తులు మాట్లాడుతూ పక్కనే ఉన్న పొలం చేసే కౌలు రైతు పొలానికి నిప్పు పెట్టడంతో సుమారు 40 ఈత చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. 4 కుటుంబాలకు చెందిన ఈత చెట్లు అగ్ని ప్రమాదంలో కారి పూర్తి అయ్యాయని, ఈత చెట్లు తమ జీవనాధారం అని చెప్పారు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటని, ఎలా జీవనం సాగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈత చెట్లను నరికివేస్తూ చెట్లకు ఉన్న కుండలను పగలగొట్టారన్నారు. ఈత చెట్లకు అగ్గిపెట్టిన కౌలు రైతుపై చట్టరీత్యా చర్యలు తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పొలాలకి వాడికి అడుగుతున్నామో నేను పెట్టలే అంటున్నాడు. చూసాను ఇప్పుడు ఈ చెట్టు అది ఇప్పుడు చనిపోతుంది. చెట్టు ఇవన్నీ కూడా కష్టం. చెట్లు ఇప్పుడు కోలుకోవాలంటే కూడా 2-3 సంవత్సరాలు తప్పటిదాకా వేస్తాయి.
పేరు సుదర్శన్ గౌడ్, మాది రానంపల్లి విలేజ్, రుద్రూర్ మండల్. మేము ఇక్కడ ఈతవనం చెట్లు తీసుకుంటాము. పొలం కౌలు రైతులేమో పొలానికి నిప్పబెట్టేసి చెట్లను కూడా చూసుకోకుండా వెళ్ళిపోయారు. ఎవరు అందుబాటులో లేరు. చెట్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయి, కాలిపోయినాయి. మా జీవనోపాధి చెట్లపైన మేము బతికేది. ఇప్పుడు ఆ చెట్లు కాలిపోయినాయి కాబట్టి మేము బతుకుదేరు కోసమే చేసేది పని. మా పొట్ట మీద కొట్టినట్టే ఉంటుంది అది. లాస్ట్ టైం కూడా మా చెట్లు కూడా కొంతమంది ధ్వంసం చేస్తారు, చెట్లు నరకడం కానీ చెట్లు కాలబెట్టడం కానీ. మళ్ళీ సేమ్ అదే పద్ధతిగా ఇది జరుగుతుంది ఇలాగనే. సో దీని గురించి తగిన చర్యలు తీసుకోవాలని. మొత్తం 40 చెట్లు ఉంటాయి. 40 చెట్లు కాలిపోయినాయి. ఇప్పుడు మా జీవనోపాధి ఆ చెట్ల పైన. మళ్ళీ మేము చెట్లు కోలుకోవాలని 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. సో జీవనోపాధి మొత్తం దాని మీద బతికేది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలను మళ్ళీ కలుద్దాం. అంతే సెలవు. నమస్కారం.